నేనేమి పవర్లో ఉన్నప్పుడు నుంచి నేనేం వైఎస్ఆర్సీపీలో లేనండి. ఉన్న వాస్తవాన్ని చెప్తున్నాను అంతే తప్ప ఏదో నోటుకొచ్చేసినట్టు మాట్లాడటము, ఏదో పార్టీని ఒకత పుచ్చుకొని మాట్లాడటము కాదు. చాలా మంది పేద ప్రజలకి మంచి జరిగింది అంటే, పేద ప్రజల పార్టీ ఏదైనా ఉంది అంటే వైఎస్ఆర్సీపీ పార్టీయే. అది బల్లగుద్ది చెప్తా. ఎందుకంటే నాకు ఎటువంటి లబ్ధి చేకూరకపోయినా, నేను ఎటువంటి పథకాలు తీసుకోకపోయినా, అర్హురాల్ని కాకపోయినా నేను చెప్పగలుగుతా. ఎందుకంటే నేను ఉండేదే సింగినగర్. సింగినగర్ అంటే తెలుసు కదా మీకు ఎలా ఉంటుందో. కండ్రిక కానీ సింగినగర్ కానీ ఆ ఏరియాలన్నీ కూడా కొంచెం బిలో పవర్టీలో ఉంటాయి, కొంచెం లోపలికి వెళ్తే. బట్ మేము స్టార్టింగ్లోనే ఉంటాం, కానీ ఆ ఏరియాలో తిరుగుతుంటాం కదా, ఆ మాత్రం తెలుస్తుంది కదా ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు ఏంటి అనేది. ఈరోజు ప్రతి పేద పిల్లవాడు చదువుతున్నాడంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. నాడు నేడు అనే స్కూల్స్ మీరు ఎన్నో చెప్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి ఏం చేశారని. పథకాలు తప్ప ఏమి, సంక్షేమ పథకాలు తప్ప ఏమి చేయలేదంటారు. అభివృద్ధి అనేది మీరు కళ్ళు తెరిచి చూస్తే కనిపిస్తుంది. పథకాలు అంటే మరి ఆ రోజు తీసుకోవడం ఎందుకు? ప్రతి ఒక్కరు కూడా ఎందుకు తీసుకున్నారు? కుల మత విభేదాలు లేకుండా, పార్టీలని కూడా చూడకుండా ప్రతి ఒక్కరికి ఇచ్చారు. కోట్లలో ఉన్న రైతు భరోసా అని చెప్పేసి వాళ్ళకి కోట్ల ఆస్తి ఉన్న కౌలుదారులకి రైతు భరోసాలు అని చెప్పేసి ఎవరికైతే పొలాలు ఉంటాయో వాళ్ళకు కూడా డబ్బులు తీసుకున్నారు. వాళ్ళు కోటేశ్వర్లు అయినా కూడా. మరి ఎందుకు తీసుకున్నారు అవన్నీ? ఈరోజు కూడా అందరికీ కండిషన్స్ పెట్టి ఉండాల్సింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం పెట్టినట్టు. ఇప్పుడు మీరు ఇచ్చారు కదా సూపర్ 6 అనేది, ఏమాత్రం అమలు చేస్తున్నారు? ఎంతమంది మహిళలు ఫ్రీ బస్సులో తీసుకెళ్తున్నారు? దాదాపు 4 months అయిపోతుంది. 43,000 కోట్లు అప్పు చేశారు, కానీ సూపర్ 6 అనేవి ఎక్కడ కూడా అమలుపరచలేదు. నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అని చెప్పారు కదా. మరి ఎంతమందికి ఇచ్చారు 15,000? ఎంతమందికి ఇచ్చారు 18,000? నిరుద్యోగ భృతి అన్నారు, 3,000 ఎంతమందికి ఇచ్చారండి? ఎంతమంది నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి అందుతుంది? ఫ్రీ బస్ అన్నారు మహిళలకి, ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఏం చేస్తున్నారు మరి? అంటే కేవలం ఎలక్షన్స్ కి ముందు మీకన్నా అంటే ప్రజలకు ఆశ చూపించి వాలంటీర్లకి 5,000 ఇచ్చే ప్రభుత్వం 10,000 పెంచి మరీ ఇస్తాము, మీ వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తాము, ఎవరిని కూడా తీసేయమని చెప్పిన వాళ్ళు పెద్ద మనుషులు ఈరోజు మరి